ఐక్యత 252 జీవోలు వెంటనే 252 జీవోలు వెంటనే we want justice జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత we want justice 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 జీవో 252 ను వెంటనే జీవో 252 ను వెంటనే జీవో 252 ను వెంటనే అర్హులైన జర్నలిస్టులందరికీ అర్హులైన జర్నలిస్టులందరికీ అర్హులైన జర్నలిస్టులందరికీ జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత ఓకే అందరు ఇది చూడండి కెమెరాలో. 9.5 సంవత్సరాలు దాదాపు పాత జీవో ప్రకారం అందరూ డెస్క్ జర్నలిస్టులు వర్కింగ్ జర్నలిస్టులు అన్ని తేడా లేకుండా అందరికీ అక్రిడేషన్ కార్డు ఇచ్చి అందరికీ సమానంగా అవకాశాలు కల్పించింది. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ డెస్క్ జర్నలిస్టులను వర్కింగ్ జర్నలిస్టులను వేరుగా చేయడం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. దీనివల్ల పెద్ద గవర్నమెంట్కి నష్టమేం లేదు. ఒక 30,000 మందికి ఓవరాల్గా అక్రిడేషన్ కార్డుల వల్ల వాళ్ళకి ఏదో పెద్ద జీతాలు వచ్చేది ఉండదు, వాళ్ళకేం ఒరిగేది ఏమి ఉండదు. కాకపోతే వాళ్ళకి బస్ పాసులు మాత్రమే అవకాశాలు ఉంటాయి. దానికోసం అని చెప్పేసి వాళ్ళు డెస్క్ జర్నలిస్టులు ఖచ్చితంగా మాకు కూడా గతంలో మాదిరిగా అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. అది న్యాయమైన కోరిక. 252 జీవోను గవర్నమెంట్ ఇప్పటికైనా సవరించి గత ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగానే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అమలు చేసిందో అదే జీవోను అదే రూల్ను పాటించి డెస్క్ జర్నలిస్టులకు వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ఇది అవసరం అనుకుంటే ఇంకెక్కువ మందికి రిజర్వేషన్లు కల్పించాలి అని ఉన్న వాళ్ళను వేరు చేసి ఇలా 2 వర్గాలుగా చేసి ఇది మనదాల్లో మనకే ఒక విభేదాలు సృష్టించడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా గతంలో మాదిరిగానే కొనసాగించాలి. అందరికీ అక్రిడేషన్ రావాలి. డెస్క్ జర్నలిస్టులు కూడా మన మిత్రులే. వాళ్ళు మనం వార్తలు రాసి చేస్తేనే వాళ్ళు దానికి మెరుగు తీరుతారు. వాళ్ళ ఐటమ్స్ పెడితేనే మనము తెల్లారి పత్రిక అందంగా కనబడుతుంది. కాబట్టి వాళ్ళు కూడా జర్నలిస్టులే. వాళ్ళేమో రూముల నుండి పనిచేస్తారు, మనం రోడ్డు మీద నుండి పనిచేస్తాం. అంతే తేడా తప్ప వాళ్ళకి మనకి ఏం తేడా లేదు. అందరం సమానమే. ప్రభుత్వం కూడా అందరినీ సమానంగా చూసి అందరికీ అక్రిడేషన్ ఇవ్వాలని డిమాండ్.